వెల్కమ్ టు 9+ న్యూస్ రిపోర్టర్స్ రౌండప్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పైన కాంగ్రెస్ నేతలు మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హరీష్ రావు క్షుద్ర పూజలు చేశారన్న తమ ఆరోపణలు నిజమే అని, వాటికి ఆధారాలు కూడా తమ వద్ద ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపైన హరీష్ రావు ప్రజలకు సమాధానం చెప్పాలని ఇటు మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండడం ఇష్టం లేకే బీఆర్ఎస్ నేతలు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారని పీసీసీ చీఫ్ విమర్శించారు. హరీష్ రావు యాదగిరిగుట్టకు వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. తాము ఎలాంటి ఒత్తిళ్లకు భయపడబోమని కూడా ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. అరుంధతి సినిమాలోని పశుపతి పాత్రల హరీష్ రావు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు రావాలని క్షుద్ర పూజలు చేశారని ఆరోపించారు. ఇక దీనిపై చట్ట ప్రకారం దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని పోలీసులకు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు గాంధీ భవన్ నుంచి. రాజ్ కుమార్, చెప్పండి, రాష్ట్రంలో ఈ 2-3 రోజుల నుంచి చూస్తే కనుక క్షుద్ర పూజల కలకలం రేపుతోంది. అంటే రాజకీయ నాయకులు ఇన్ని రోజులు ఆరోపణలకు ప్రత్యారోపణలకే సేవనం అక్కడికే పరిమితమయ్యేవారు. ఇప్పుడు చూస్తే కనుక క్షుద్ర పూజలు కూడా చేస్తున్నారు అని చెప్పి ఏకంగా అటు పార్టీలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఎలా చూడాలి రాష్ట్రంలో క్షుద్ర పూజల అంశాన్ని? రైట్ రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. సో ఇప్పుడు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా మారిపోయింది. మొన్నటి వరకు అవినీతి ఆరోపణల మీద ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈరోజు తాజాగా క్షుద్ర పూజలు అనేది లైమ్లైన్లోకి వచ్చింది. ఈ క్షుద్ర పూజల అంశం యాక్చువల్లీ రాజకీయాల్లో ఇవి రాకూడదు, కానీ అనుకోకుండా ఈ అంశం వచ్చింది. సో మొదటగా కాంగ్రెస్తో స్టార్ట్ అయింది. కాంగ్రెస్ నేతలు ఒక 2-3 నేతలు హరీష్ రావు మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. వాస్తవానికైతే ఇవి రాజకీయంగా రాష్ట్రంలో ఇవాళ కలకలం రేపుతూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా మనం చూసాం, ఒకవేళ ప్రతిపక్షం అయితే ప్రభుత్వం ఈ పని చేయట్లేదు, ఆ పని చేయట్లేదు, ఆ వాగ్దానాలు అమలు చేయట్లేదని విమర్శలు చేస్తుంటే ఇది కామన్గా మనం చూస్తున్నాం, అవి జరుగుతూనే ఉంటాయి. కానీ దానికి కౌంటర్గా అధికారంలో ఉన్న అధికార పక్షం కూడా ప్రతి కౌంటర్ ఇస్తుంటుంది. మేము చేస్తున్నాం, కావాలనే ప్రతిపక్షము రాజకీయం చేస్తుందని. కానీ ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన వ్యాఖ్యలు డిఫరెంట్గా ఉన్నాయి. దేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త ట్రెండ్ విమర్శలు అయితే వినపడతా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆరోపిస్తుంది, హరీష్ రావు చెన్నైలో 4-5 గుళ్ళకి వెళ్ళి అక్కడ క్షుద్ర పూజలు చేశాడు అని నిన్న కాంగ్రెస్ నేతలు చేసిన విమర్శలకు ఊతమిస్తూ దాన్ని బలపరుస్తూ వాళ్ళ పీసీ చీఫ్ కూడా మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అంటే స్వయంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సారథి డైరెక్ట్గా చెప్పడంతో నిజంగా జరిగాయా క్షుద్ర పూజలు అనేది ఒక అనుమానం కూడా ఇవాళ రాష్ట్ర రాజకీయాల్లో మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. నిజంగా ఇలా చేస్తారా? కాంగ్రెస్ పార్టీ దిగిపోవాలి, కరువు రావాలి, వర్షాలు పడకూడదు అని హరీష్ రావు క్షుద్ర పూజలు చేశాడు. ఆ గుళ్ళు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్గా ఉంటాయి. అక్కడ కేవలం నెగిటివ్ సంబంధించి అంటే ఎవరి మీద కక్ష తీర్చుకోవడానికి మాత్రమే ఈ గుళ్ళల్లోకి వెళ్తారు అనేది ఇవాళ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అంటే పాజిటివ్ పూజలు వేరు, నెగిటివ్ పూజలు వేరు. కానీ హరీష్ రావు మాత్రం నెగిటివ్ పూజలు చేసినట్టుగా మా దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి, దీని మీద వెంటనే హరీష్ రావు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఒకవైపు ఇవాళ పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేస్తారు. దాంతోపాటు యాదగిరిగుట్టకెళ్ళి మొత్తం ఆ గుడి చుట్టూ దండాలు పెట్టాలి అని ఒక
ఆరోపణ అంటే డిమాండ్ కూడా చేయడం జరిగింది, సవాల్ కూడా విసిరాడు. సో దీంతో ఇవాళ యాక్చువల్లీ ఇది నిజంగా ఒక పీసీ చీఫ్ ఇలా చేయడంతో నిజంగా జరిగాయి అనేది ఒక అనుమానం అనేది జరుగుతూ ఉంది. మరొక వైపు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు టీం ఏదైతే లీగల్ టీం ఉందో వీళ్ళు లీగల్ నోటీస్ ఇచ్చారు. అదేంకి దయాకర్ కావచ్చు, సామాగ్ కావచ్చు, వీళ్ళిద్దరికి కూడా లీగల్ నోటీస్ ఇచ్చారు. 24 గంటల లోపు క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా నేను క్రిమినల్ కేసు కూడా పెడతానని హరీష్ రావు వైపు నుంచి నిన్న ఒక లీగల్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈరోజు దానికి రిప్లై ఇస్తూ మేము లీగల్ నోటీస్కు భయపడము, హరీష్ రావు ఎందుకు గుళ్ళకి వెళ్ళాడు, తెలంగాణలో ఉన్న అనేకమైన గుళ్ళు ఉన్నాయి కదా, ఇక్కడ వదిలిపెట్టి తమిళనాడుకి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది, ఆ గుళ్ళ హిస్టరీ 20-30 సంవత్సరాల నుంచి ఆ హిస్టరీ చూస్తే ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి లేదా నాశనం చేయడానికి, ఒక శత్రువును ఇబ్బంది పెట్టడానికి మాత్రమే ఆ గుళ్ళకి వెళ్తారనే సమాచారం మా దగ్గర ఉంది అనేది వాళ్ళ పీసీ చీఫ్ తెలిపిన విషయం. సో వాళ్ళ దగ్గర ఆధారం, మా దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయండి. సో ఇది వాస్తవంగా ఇలాంటి వ్యాఖ్యలు ఇది ఫస్ట్ టైం ఒకవేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. అదేవిధంగా కేసీఆర్ని కూడా వదిలిపెట్టలేదు పీసీ చీఫ్. ఫామ్ హౌస్లో గతంలో యాగాలు చేశాడు, పూజలు చేశాడు, ఇవి కూడా కాంగ్రెస్ను ఇబ్బంది పెట్టడానికేనా అని మాకు అనుమానం వస్తుంది అనే రేంజ్లో ఇవాళ కేసీఆర్ మీద కూడా అనుమానం చేసిన పరిస్థితి. ఆయన పూజలను కూడా ఇవాళ అనుమానం వ్యక్తం చేస్తూ ఇవాళ పీసీ చీఫ్ మాట్లాడాడు. దీంతో ఇటు రాష్ట్ర రాజకీయాల్లో కాస్త ఇవాళ చర్చనీయాంశంగా మారింది. ఏది క్షుద్ర పూజలు, చట్టము న్యాయము చట్టాలు వీటిని లీగల్గా ఏవి ఒప్పుకోవు, కానీ నిజంగా ఒక పార్టీని అంతమొందించడానికి, ఒక ప్రభుత్వాన్ని పడదోయడానికి ప్రతిపక్ష పార్టీ, అది కూడా మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్లో చాలా కీలకంగా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇలాంటి క్షుద్ర పూజలకు పాల్పడతాడా అనేది ఇవాళ అటు బీఆర్ఎస్లో ఇటు కాంగ్రెస్లో మిగతా రాజకీయ వర్గాలతో పాటు మీడియాలో కూడా చర్చ జరుగుతూ ఉంది. రవిచంద్ర, ఈ క్షుద్ర పూజలు జరిగాయి లేదంటే ఇతర దేవాలయాలకు వెళ్ళి ఇక్కడ పూజలు చేయించారని అయితే మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెప్పి పీసీసీ గౌడ్ చెప్తున్నాడు. వాటిని ఏమైనా బహిర్గతం చేసే అవకాశాలు ఉన్నాయా? అట్లీస్ట్ పోలీసులకైనా వాటిని చూపించే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుందా? మొదటగా ఈరోజు అదే ప్రెస్ మీట్లో అదే అడగడం జరిగింది. మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని అడిగితే ఆధారాలు ఉన్నాయి. అయితే ఫస్ట్ మొదటగా హరీష్ రావు సమాధానం చెప్పాలి, ఎందుకు ఆ గుళ్ళకి వెళ్ళాడు. నిన్న ఆల్రెడీ ప్రెస్ నోట్ ఒకటి ఇచ్చారు, వ్యక్తిగత సంబంధించిన బర్త్డే, మ్యారేజ్లు అలాంటి వ్యక్తిగత పూజలకు వెళితే కూడా క్షుద్ర పూజల కిందికి పీసీసీ కాంగ్రెస్ పార్టీ దిగజాడు రాజకీయం చేస్తుందని నేను హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది. అంటే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, దానికి లీగల్ నోటీస్లో కూడా అదే చెప్పాడు. సో ఇప్పుడు వీళ్ళు ఇవాళ పీసీ చీఫ్ అదే అంటున్నారు, ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము మాట్లాడుతున్నాము. కానీ హరీష్ రావు మొదటగా చెప్పాలి ఎందుకు ఆ గుళ్ళకి వెళ్ళాల్సి వచ్చింది. ఒక నెగిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేసే గుళ్ళకి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ చాలా గుళ్ళు ఉన్నాయి కదా, అందుకే మాకు అనుమానం వస్తుంది. కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న బీఆర్ఎస్ మా మీద కుట్ర చేస్తుంది అని ఆ విధంగా ఆరోపించడం జరిగింది. దాంతోపాటు ఇక కేసు, మీరు అన్నట్టు కేసు విషయానికి వస్తే ఇలాంటి క్షుద్ర పూజలు, మాంత్రిక, తాంత్రిక వాటిని చట్టం ఒప్పుకోదు, ఎలాంటి కేసులు కూడా నమోదు చేయదు. పోలీసులు కావచ్చు, న్యాయ వ్యవస్థలు ఇవి నిలవవు. ఇవి కేవలం రాజకీయంగా ఇవి ఆరోపణలు ప్రత్యారోపణలకు మిగిలిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన చెప్పడు, క్షమాపణలు చెప్పడు, వీళ్ళు ఆధారాలు ఇవ్వరు, వీళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయంటున్నారు. కానీ ఆధారాలు ఎలా ఉంటాయి మరి? ఆధారాలు ఉండి మాట్లాడుతున్నారా, లేకపోతే ఎక్కడైనా ఎవరైనా సోర్సు ఎక్కడి నుంచి ఎవరైనా చూసి కానీ లేకపోతే వెళ్ళినట్టుగా ఎక్కడైనా లీక్ అయిన సమాచారాన్ని బట్టి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందా అనేది మనం వేచి చూడాలి. మొత్తం మీద అయితే ఆధారాలు మా దగ్గర ఉన్నాయని వాళ్ళ పీసీ చీఫ్ అన్నాడు. మరి వట్టిగానే ఖాళీగా ఒక రాష్ట్ర అధ్యక్షుడు అలా చెప్పడు ఆయన, ఎందుకంటే ఆల్రెడీ నిన్న అద్దంకి దయాకర్ స్పోక్స్ పర్సన్ సామా కూడా మాట్లాడినప్పుడు మళ్ళీ ఈరోజు వాళ్ళు మాట్లాడారు అంటే దాని మీదనే మాట్లాడారంటే ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఏదో సమాచారం ఉండే ఉంటుంది. కానీ దాని మీద ఆధారాల విషయంలో మాత్రం దాటవేశారు. హరీష్ రావు సమాధానం చెప్తే మేము ఆధారాలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎస్, అంటే ఇప్పుడు హరీష్ రావు పంపిన నోటీసుల పైన అటు అద్దంకి దయాకర్ కానీ సామ రామ్మోహన్ కానీ ఎవరైనా ఇప్పటి వరకు బయటికి వచ్చి మాట్లాడారా దానిపైన? చేసాం, కానీ యాక్చువల్లీ దీని మీద పీసీ చీఫ్ మాట్లాడాడు కాబట్టి ఇవాళ ఇదే మెయిన్ టాపిక్గా మారింది. వేరే సబ్జెక్ట్ కూడా మాట్లాడన్నాడు. సో దీనికి అంటే వాళ్ళ వ్యాఖ్యలు, అంటే వాళ్ళ పార్టీలో చేసిన ప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు, విమర్శలకు, ఆరోపణలకు పీసీసీ వాళ్ళ బలోపేతం చేశాడు. ఎస్, మా వాళ్ళు మాట్లాడింది నిజమే. అద్దంకి దయాకరు, సామ కావచ్చు, మిగతా నేతలు హరీష్ రావుపై ఏదైతే క్షుద్రపూజలు చేశాడు అనే ఆరోపణలు వాస్తవము. కాబట్టి నేను ఇవాళ మాట్లాడుతున్నా యాజ్ ఎ పీసీసీ చీఫ్గా అని ఇవాళ మాట్లాడడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పీసీ చీఫ్ మాట్లాడాడంటే వీళ్ళ మాటలకు ఆయన
స్ట్రాంగ్ కౌంటర్ కూడా ఇచ్చాడు. అంటే వీళ్ళ మాటలు ఆయన బలోపేతం చేసినట్టుగా మనకు కనబడతా ఉన్నాయి. సో వీళ్ళిద్దరైతే మాట్లాడలేదు, కానీ పీసీ చీఫ్ మాట్లాడడంతో ఇది నిజంగా ఒక హాట్ టాపిక్గా మారింది ఇవాళ. థ్యాంక్ యూ రాజ్ కుమార్.